అందరికీ నమస్కారం. ఈ రోజు భీష్మ ఏకాదశి అంటే ఏమిటి, ఎవరిని ఉద్దేశించి భీష్మ ఏకాదశిని మనం జరుపుకుంటూ ఉంటామో కొన్ని విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. మాఘ మాసంలో సరిగ్గా శుక్లపక్ష తిథి రోజు మాఘ శుక్లపక్ష తిథి అలాగే ఏకాదశితో కూడినటువంటి తిథినే భీష్మ ఏకాదశి అని మనం పిలుస్తూ ఉంటాము. మహాభారతంలో అంపశయ్యపై ఉన్నటువంటి భీష్ముడు చాలా కాలం వరకు మరి అలా అంపశయ్యపై అంటే బాణాలు పొదిగినటువంటి ఒక పడుకునేటటువంటి ఒక స్థలాన్ని ఏర్పరచుకున్నాడట భీష్ముడు. దక్షిణాయనంలో మహాభారత యుద్ధం జరిగినప్పుడు దక్షిణాయనంలో ప్రాణం కనుక విడిచిపెడితే మరి ఎలా శ్రీహరిని మరి శ్రీహరిలో ఏ విధంగా ఐక్యమవుతారు? ఉత్తరాయణ పుణ్యకాలము మాఘ మాసం వచ్చే వరకు, ఆ పుణ్యకాలం వచ్చే వరకు తన ప్రాణాన్ని అలా నెల రోజుల పాటు అలా నిలిపి ఉంచమని చెప్పి తన తల్లి ఆజ్ఞ మేరకు అలా బాణాలతో కూడినటువంటి అంపశయ్యను తయారు చేసుకొని అలా నెల రోజుల పాటు ప్రాణాలు అలా బిగించి అంపశయ్యపై నారాయణ నారాయణ అని స్తుతిస్తూ ఉన్నాడట భీష్మ ఆచార్యులు. అంత గొప్పవాడు, అంత సంకల్పం ఉన్నవాడు. తన ప్రాణము ఎప్పుడు పోవాలో అని తనే నిశ్చయించుకొని అంత దృఢంగా నారాయణ నారాయణ అని స్మరిస్తూ అలా అంపశయ్యపై నెల రోజులు అలా పడుకున్నాడట. మరి భీష్మ పితామహుడు సరిగ్గా ఈ రోజు భీష్మ ఏకాదశి రోజు నెల రోజులు వేచి చూసి 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 కడసారి ప్రాణము నిలబెట్టుకోవడం చాలా కష్టం. అదంతా ఆషామాషి విషయం ఏం కాదు. కాబట్టి పంటి బిగవున బాధను అంతా కూడా అనుభవించి సరిగ్గా ఈ రోజు భీష్మ ఏకాదశి రోజు స్వామిలో మమేకమై మోక్షాన్ని పొందారని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక ఈ ఏకాదశి మరింత ప్రాధాన్యం కలగటానికి చాలా రకాలైనటువంటి మరి కారణాలే ఉన్నాయి. విష్ణు సహస్రనామము ఈ రోజే పుట్టిందట. విష్ణు సహస్రనామ జయంతి అని కూడా చెప్తూ ఉంటారు. మాఘమాస శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అని అంటూ ఉంటారు. శ్రీ విష్ణు సహస్రనామము భీష్మ పితామహుడు పాండవులకు ఉపదేశించినటువంటి రోజు భీష్మ ఏకాదశి. కాబట్టి భారత సంగ్రామ యుద్ధము పూర్తయిన తర్వాత ఇక భీష్మ పితామహుడు అంపశయ్యపై అలా పడిపోయాడట. ఇక ఎక్కడి వాళ్ళక్కడ వారి వారి రాజ్యాలకు వెళ్లిపోయారు. సుమారు నెల రోజుల పాటు పాండవులు శ్రీకృష్ణుని అలా గడిచిపోయాయి. ఇక పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకునేటటువంటి ఒక సమయంలో ఒకానొక నాడు హఠాత్తుగా మరి శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడడం ఆగిపోయాడట. ఏమి కృష్ణ, ఏమి జరిగింది అని అడగగానే కృష్ణుడు వారికి ఈ విధంగా సమాధానం చెప్తూ, ఏమీ లేదు, మాం జాతి భగవాన్ భీష్మ తపోమే దగ్ధతం మనహ. కురుక్షేత్రంలో మరి అంపశయంపై పవలించి ఉన్నటువంటి భీష్ముడు నన్ను తలుచుకున్నాడు, అందుకే నాకు బాధతోటి భీష్మాచార్యులు గుర్తు వచ్చారని కృష్ణుడు పాండవులకు సమాధానం చెప్పాడట. దాన్ని మరి మరొకసారి చెప్తాను. మాంధ్యాతి భగవాన్ భీష్మ తపోమే దగ్ధతం మన కురుక్షేత్ర. మనహ అంటే కురుక్షేత్రంలో మరి ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని పంటి బిగువున అలా నెల రోజుల పాటు నారాయణ నారాయణ అని స్మరించి నాలో ఐక్యం అవ్వడానికి అలా వేచి చూస్తూ ఉన్నాడు కదా. నారాయణ మంత్రము నాకు వినపడింది నా మనస్సుకి, అందుకే అలా మాట్లాడటం ఆగిపోయానని పాండవులతో చెప్తూ ఉంటాడు. ఇక అందుకే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది. ఎక్కడ ఎవ్వరు స్మరించుకుంటే అక్కడికి నా మనసు వెళ్ళిపోతుంది కాబట్టి ఆయన దగ్గరకు వెళ్ళిపోయింది. ఇక్కడ మరి హే పాండవులారా బయలుదేరండి, ఎందుకంటే ధర్మాలను ఉపదేశించిన వాడే భీష్మ పితామహుడు. ఆయన గాని కాలం చేసే సమయం రానే వచ్చింది. మరి ఆయన మోక్షం పొందిన తర్వాత మనకి ఏదన్నా ధర్మ సందేహం కలిగితే ఎవరు మనకు తీరుస్తారు? అంత గొప్ప జ్ఞాని ఎవరున్నారని ఇవన్నీ కూడా చర్చలు సాగుతూ ఉన్నాయి. స్పష్టమైన మార్గాలు తెలిసిన మహనీయుడు భీష్మ పితామహుడు. భీష్ముడికి తెలిసినటువంటి వేదాంగాలు శాస్త్రాలు ఎవరికి తెలియవట. తండ్రి శంతన మహారాజు వీళ్ళిద్దరూ నిజంగా భీష్ముడి జీవితంతో ఆడుకున్నారనే చెప్పాలి. లేకపోతే భీష్ముడికి మించినటువంటి యోధుడు కాని వీరుడు కాని లేరు. శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసుకొని మరి ఎప్పుడు కూడా ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోసనం చేసిన వాడు భీష్మ పితామహుడు. మానవాళి తరించటానికి అలాగే కావలసినటువంటి అన్ని స్పష్టమైనటువంటి విధానాలను తెలిసినటువంటి వాడు భీష్ముడు. భీష్మాచార్యులు అంటూ ఉంటారు,
భీష్మ పితామహుడు అంటూ ఉంటారు. అంటే ఆయనకు సంతానం ఉన్నా లేకపోయినా సరే భీష్మ పితామహుడు అంటూ ఉంటారు. అంటే ఈ లోకంలో ఎంత మంది అయితే పిల్లలు ఉన్నారో మనమందరం కూడా ఆయన పిల్లలమే అని చెప్పి అలా అందరూ కూడా 3 దోసిళ్లతోటి భీష్ముణ్ణి ఉద్దేశించి 3 దోసిళ్ళు చెరువు దగ్గర గాని గట్టు దగ్గర గాని నువ్వులతోటి తెల్ల నువ్వులతోటి అలా విడిచిపెడుతూ ఉంటారు. అంటే మేమంతా కూడా మీ సంతానమే, బాధపడకండి. అంటే వివాహం చేసుకోలేదు కదా భీష్ముడు, కాబట్టి మేమంతా కూడా మీ సంతానమే అని చెప్పి మొత్తం విశ్వం మొత్తం కూడా ఆయనని కీర్తిస్తూ ఉంటుంది. ఇక శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసుకున్నవాడు భీష్మ పితామహుడు. సులభంగా జీవకొట్టిని తరింప చేయడం ఎట్లనో మరి తెలుసుకున్న మహనీయుడు. ధర్మ విషయాల్లో ఏ సంశయాలున్నా మరి ప్రామాణికంగా తీర్చగలిగినటువంటి ఏకైక వ్యక్తి భీష్మ పితామహుడు. ఆయన దేహం నుంచి నిష్క్రమించేటటువంటి సమయం ఆసన్నమైంది. ఇక ఆయన గాని అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలను తీర్చేవాడు ఎవరు? మనకేదన్నా మరి ధర్మ సంశయం కలిగితే ఎవరిని అడగాలి? కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకురండి అని చెప్పి భీష్మ పితామహుడు దగ్గరికి పాండవుల్ని పంపిస్తూ శ్రీకృష్ణ భగవానుడు సుమారు 1.5 రోజులు అలా బాణాలపై పడి ఉన్నాడు కదా మరి భీష్మ పితామహుడు. దేహం నిండా కూడా బాణాలు, శక్తి పూర్తిగా కూడా క్షీణించిపోయింది. ఇక అసలే మాఘమాసము, ఎండాకాలము, ఒక పక్కన ఎండుతూ మరొక పక్కన మంచుకు తడుస్తూ ఇలా నీరు లేదు, ఆహారం లేదు, స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలిగినటువంటి వీరుడు, యోధుడు భీష్మ పితామహుడు. కానీ ఆయనకి ఇన్ని బాధలు భరిస్తూ ఉండిపోయాడు. ఉత్తరాయణం పుణ్యకాలం రావాలి అనుకున్నాడు. ఇక ఏకాదశి తిథి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుణ్ణి తలుచుకుంటూ అలా 1.5 రోజులు అలా కాలం గడిపాడు. మనస్సులో కృష్ణుణ్ణి సాక్షాత్కరించుకోగలిగిన వాడు ఆయన. తన హృదయ మందిరంలో కృష్ణుడితో మాట్లాడగలిగేటటువంటి గొప్ప భక్తుడు భీష్మ పితామహుడు. అంత జ్ఞానులైన మహనీయులకు ఆ రోజు అనే నియమం ఏమీ ఉండదు. ప్రతి రోజు కూడా వాళ్ళని స్మరించవచ్చు. ఉపనిషత్తులు అని ఇవన్నీ కూడా ఉపనిషత్తులు మనకు వివరిస్తూ బోధిస్తూ ఉంటాయి. మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించారు పరమపదం లభిస్తుంది అనేటటువంటి ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తూ ఉంటుంది. కాకపోతే ఉత్తరాయణ పుణ్యకాలం మాఘమాసంలో మరి అడుగు పెడితేనే నారాయణుని చెంతకు చేరగలుగుతాము, లేదా మరి చక్కటి కాలంలో మోక్షం లభిస్తే బాగుంటుందని 1.5 రోజులు అలా అంపశయ్యపై నిద్రిస్తూ ఉంటాడు. అలా పడుకుని ఉంటాడు భీష్మ పితామహుడు. ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవించాలని, మరి ఎవరు కర్మ చేస్తారు అని నియమం కూడా లేదు. భీష్ముడు తనకు మాత, పిత, భ్రాత, నివాస, శరణం, సుభ్రాత్, సుహృత్, గతి, గమ్యం సర్వం నారాయణ అని అనుకున్న మహనీయుడు. అంటే ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అన్నమాట. తల్లి, తండ్రి, గురువు, దైవం. ఆయన వివాహం చేసుకోలేదు కాబట్టి పిల్లలు అన్ని కూడా కృష్ణుడే అని అనుకుని సర్వం ఆయనే అనుకుని విశ్వసించినటువంటి ఏకైక యోధుడు భీష్మ పితామహుడు. అందుకే ఆయన ఏనాడు మరణించిన భగవంతుడి సాన్నిధ్యం కలుగక మానలేదు. మరి ఇన్ని రోజులు అంపశయ్యపై ఎందుకు ఉండిపోయాడు? ఆయనకు తను చేసినటువంటి ఒక దోషం గుర్తొచ్చిందట, జ్ఞాపకం వచ్చిందట. నిండు సభలో ద్రౌపదిని అవమానిస్తుంటే మరి భీష్మ పితామహుడు ఒక్క మాట కూడా మాట్లాడు. అప్పుడు ద్రౌపది అడుగుతూ ఉంటుంది, ఏం తాత నీ ధర్మశాస్త్రాలన్నీ ఇప్పుడేం పని చేయలేదా? ద్రౌపదికి కృష్ణుడు అంటే చాలా అత్యంత ప్రేమ కదా. మరి ఎవ్వరు తొలగించలేనటువంటి ఆపద శ్రీహరిని స్మరించు, ఆయన మాత్రమే నిన్ను మరి ఆపద నుంచి కాపాడగలుగుతాడు. మహత్యాపతి సంప్రాప్తే స్తతవ్య భగవాన్ హరిహి. మరి శ్రీహరిని స్మరించుకో. సభా మధ్యంలో తన ఐదుగురు అతి పరాక్రమమైనటువంటి భర్తలు కూడా ఏమీ చేయలేకపోయారు, తనని కాపాడలేకపోయారు. కానీ కృష్ణుడు మాత్రం కాపాడగలిగాడు. ఎందుకని ఇలా చేసావు తాత? మరి నీకప్పుడు ఒక స్త్రీని అవమానిస్తుంటే నీ ధర్మ సందేహాలు ఏమైనాయి, నీ వేదాంగాలు ఏమయ్యాయి అని ద్రౌపది అడిగినప్పుడు, కౌరవులకి బానిసనైపోయాను నేను. కౌరవులు పెట్టేటటువంటి తిండి తిన్నాను కదా, మరి వారి ఉప్పు తిన్న విశ్వాసంతో వారి పక్షాన మాట్లాడవలసి వచ్చింది. కానీ సాటి మనిషిగా ఆమెను కాపాడాలనేటటువంటి ధర్మాన్ని పక్కకు పెట్టినందువల్లే నాకు ఈ 1.5 రోజులు
అంపశయ్య బాధ అనేది కలిగిందని అప్పుడు గుర్తొచ్చిందట ఆయనకి. ద్రౌపదికి చేసినటువంటి అన్యాయము ఆ చివరి రోజుల్లో గుర్తొచ్చి బాధపడ్డాడట. అరే, ఒక స్త్రీని రక్షించలేకపోయి మొత్తం 100 మంది కౌరవులు మట్టు పెట్టారు. ఏ దోషంతో, ఆ దోషంతో పాండవులకు కూడా అదే గతి పట్టింది. కాబట్టి ఇంతటి భీష్మ పితామహుడు, ఇంత గొప్పవాడు, అన్ని వేదాలు చదివినటువంటి వాడు కూడా కౌరవుల పక్షాన్ని నిలబడ్డాడు. కాబట్టి మరి ఆ అంపశయ్య బాధ కలిగిందేమో అని అలా అనుకోవాలేమో మరి. కాకపోతే ఆయనకు ఆ పరిస్థితులు అలా వచ్చాయి. కాబట్టి ద్రౌపదికి నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఎవ్వరూ కూడా వారించలేదు. ఒక్క కృష్ణుడే గాని వచ్చి అడ్డుపడకపోతే ఏమై ఉండేది? ఆమె అభిమానము, ఆమె గౌరవం అంతా కూడా అజ్ఞాతవాసము, అలాగే ఇవన్నీ కూడా 14 సంవత్సరాలు ఇలా మీరు ఈ ఎవ్వరికి కనిపించకుండా ఇలా మరి ఉండాలి. ఎవరికైనా మీరు ఎవరు ఫలానా అని తెలిస్తే మరలా 14 సంవత్సరాలు వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము, అడవిలో ఉండేటటువంటి మరి అడవికి వెళ్లి వనవాసము, అలాగే అజ్ఞాతవాసము, ఇలా వెరసి 15 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు చేయాలని చెప్పి కఠోరమైన నియమాలు పెట్టారు. ఇదంతా మరి శకుని ఆడినటువంటి మాయాజూదంలో చాలా తెలివిగా పాండవుల్ని ఓడించి ద్రౌపదిని అవమానించిన కారణంగా భీష్ముడు వాళ్ళ పక్షాన నిలబట్టం, ఇవంతా కూడా ఒక చారిత్రక కథనం అన్నమాట. ఆయనకు ధర్మ సూక్ష్మాలు తెలియక కాదు, ఉప్పు తిన్న విశ్వాసం కదా. ఎవరు ఉప్పు తింటే వాళ్ళ మాటే మాట్లాడాలి, వారి ఇంటినే ఉద్ధరించాలి అనుకున్నాడో ఏమో మరి. ఆ కారణంగానే చివరాఖరి క్షణంలో 1.5 రోజులు అంపశయ్యపై అలా పడుకున్నాడట. ఇక అప్పుడు చివరాఖరికి ద్రౌపది అడిగిన, తాత నీ ధర్మశాస్త్రాలు ఏమైనాయి, ఏమైంది నీ తెలివితేటలు అని అడిగినప్పుడు కూడా నిండు సభలో శ్రీహరి గాని వచ్చి రక్షించకపోతే ఏమై ఉండేది నా అభిమానం అని చెప్పి అడిగినప్పుడు మరి ఈ భీష్మ పితామహుడు లోలోన ఒకంత బాధపడుతూనే ఉన్నాడు. కానీ ఆయన పితామహుడు ఆచార్యుడు కదా, ఏమి చేయలేని పరిస్థితిలో, ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకొని అలా ఉన్నాడనమాట. మరి భగవంతుడు సముద్రం లాంటి వాడు. నీరు ఉంటుంది కానీ పానయోగ్యం కాదు. అంటే నీటిని వర్షిస్తే పానయోగం, మేఘం నుంచి వచ్చిన నీళ్లే మనకు ఉపయోగపడతాయి తప్ప సముద్రంలో నుంచి వచ్చినటువంటి నీళ్లు మనకేం తాగటానికి ఉపయోగపడవు. అవన్నీ ఉప్పు నీళ్లే. కాబట్టి భగవద్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వము తెలిసిన వాడు భీష్ముడు. కాబట్టి అటువంటి వాడు లోకానికి హితకరం, అంటే మంచి చేయగలుగుతాడు, ఏదైనా మంచి చెప్పగలుగుతాడు కూడా. కాబట్టి ఆ సారాన్ని పాండవులకు ఉపదేశించాడు అట భీష్మ పితామహుడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు. విష్ణు సహస్ర పారాయణము, విష్ణు సహస్రనామాల్ని మాత్రం భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీకృష్ణ సహస్రనామాల వల్ల సులభంగా ధరించటానికి వీలుగా ఉంటుంది. మరి ముఖ్యంగా విష్ణు సహస్రనామం జపించడము, ధ్యానించడం వల్ల భయం అనేది ఉండదు. ఏ భయం అనేది ఉండదు. అటువంటి వాళ్ళకు అన్ని కూడా శుభం కలుగుతూ ఉంటుంది. గణపతిని, అలాగే వ్యాస భగవానుని, భీష్మ పితామహుల్ని, పాండవుల్ని, అలాగే తల్లిదండ్రుల్ని, అలాగే గురువుల్ని భక్తి పూర్వకంగా ఎవరైతే స్మరిస్తారో తదుపరి ఈ దివ్య నామాల్ని, విష్ణు సహస్ర నామాల్ని ఎవరైతే జపిస్తూ ఉంటారో వారికి తేజోమయుడైన పరమాత్మని ధ్యానించి బాధల నుండి చాలా సునాయాసంగా బయటపడగలుగుతాడు. వాళ్ళకి ఎన్ని అవరోధాలన్నా రానివ్వండి, వాళ్ళు ఆనందంగా ఉంటారు. కారణం ఏమిటి? నా స్వామి ఉన్నాడు, చూసుకుంటాడు, నేనెందుకు ఆలోచించాలి అని చాలా చాలా ఓపికగా, చాలా నిర్దిష్టమైనటువంటి సంకల్పంతో ఉంటారు. అంటే నా పక్షాన భగవంతుడు ఉన్నాడు కాబట్టి నేను ఎప్పుడు కూడా గట్టిగా ఉంటాను అని చెప్పి వారు అలా చాలా ప్రశాంతంగా ఉంటారనమాట, భగవంతుని నమ్మిన వారు. కాబట్టి భగవద్గీత అర్జునుడికి శ్రీకృష్ణుడు నేరుగా ఉపదేశించాడు. కాకపోతే విష్ణు సహస్రనామాలు మాత్రము ఈ భీష్మ పితామహుడు ద్వారా మరి పాండవులకు అన్ని కూడా ఈ విషయాలన్నీ కూడా తెలిసినాయి. ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏమిటో తెలుసా? ఎంతమంది ఉన్నారు మన చుట్టూ అన్నది కాదు ప్రశ్న. అసలు ధర్మము, భగవంతుడు మన పక్షాన ఉన్నాడా లేడా అన్నదే ప్రశ్న. ఎప్పుడైతే భగవంతుడు, ధర్మము, న్యాయము మన పక్షాన ఉంటారో ఎవ్వరు ఉండవలసిన అవసరం ఏమి ఉండదు. ఒక స్త్రీకి అవమానం జరుగుతున్నా సరే మరి ఏమీ కూడా నోరు విప్పకుండా అందరూ కూడా అలా ఉండడం కారణంగానో ఏంటో భీష్మ పితామహుడికి, భీష్మ పితాచార్యులకి 1.5 రోజులు అంపశయ్య బాధ వచ్చింది. దక్షిణాయనంలో జరిగినటువంటి మహాభారత సంగ్రామంలో
సరిగ్గా అప్పుడు పడిపోయినటువంటి దేహము నెలన్నర రోజులు ఆ ప్రాణం అలా బిగించుకొని అంపశయ్యపై పడుకుని నెలన్నర రోజుల తర్వాత మాఘమాసము ఉత్తరాయణం వచ్చాక భగవంతునిలో మమేకమై నారాయణుల్లో మమేకమై శ్రీకృష్ణుల్లో మమేకమై మోక్షాన్ని పొందాడట భీష్మ పితామహుడు. భీష్ముడికి మించిన ఆచార్యుడు, యోధుడు, ధర్మశాస్త్రాలు అన్ని కూడా తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరట. మరి అటువంటి వ్యక్తికి ఇటువంటి గతి ఎందుకు పట్టింది? మరి అన్ని ధర్మాలు, అన్ని వేదాంగాలు తెలిసిన ఆ రోజు కౌరవులకే ఎక్కువగా ఆయన సహకారం చేశాడు తప్ప పాండవుల్ని పట్టించుకోలేదు కాబట్టి ఆ గతి పట్టింది. ఆఖరి నెలన్నర రోజుల పాటు కూడా మరి ఎప్పుడు కూడా ధర్మాన్నే ప్రోత్సహించాలి కానీ అధర్మాన్ని ప్రోత్సహిస్తే ఇటువంటి గతే పడుతుంది. కాబట్టి భీష్ముణ్ణి ఆరాధిస్తే మంచి సత్సంతానము, ఉత్తమ గతులు, మోక్షము కలుగుతూ ఉంటాయి. భీష్మ ఏకాదశి రోజు సరిగ్గా అపరాహ్న వేళ మధ్యాహ్నం 12 గంటలకు 3 దోసిళ్ల నీళ్లు అలా నువ్వులతోటి విడిచిపెడుతూ ఉంటే ఆ ఇంట్లో ఉత్తముడైనటువంటి పుత్రుడు జన్మిస్తాడని చెప్పి శాస్త్రము కంఠోపాఠంగా చెప్తూ ఉంది. పుత్రుడు పౌత్రుడు అలా చేయటం ద్వారా అలాగే చక్కటి అంటే దేశం గర్వించదగ్గ పుత్రుడు పుడతాడట భీష్మ ఏకాదశి రోజు. అటువంటి మరి అలాంటి అలవాట్లు ఎవరికైనా ఉంటే తప్పకుండా తర్పణాలు వదిలిపెట్టండి. అంటే మేమంతా కూడా మీకు పిల్లలమే, మీరు బాధపడకండి అని భీష్మ పితామహుల్ని మేమంతా కూడా మీకున్నాము, మేమంతా మీకు పిల్లలమే అని చెప్పి పదే పదే చెప్పడం అనమాట. మరొకసారి అందరికి భీష్మ ఏకాదశి అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ ఉండండి. అలాగే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్యుల్యం రామనామ వరాననే ఈ రామ మంత్రాన్ని ఎవరైతే 3 సార్లు ముమ్మారు జపిస్తూ ఉంటారో విష్ణు సహస్రనామం పారాయణ చేసిన దానితో సమానం అవుతూ ఉంటుంది. భీష్మ పితామహుడు విష్ణు సహస్రనామ పారాయణాలు ఈ నామాలన్నీ కూడా పాండవులకు ఇలా చెప్పాడట. మరి అలా చెప్పినటువంటి వైనము భీష్మ పితామహుడు చెప్పాడు విష్ణు సహస్ర నామాలన్నీ. అలాగే భగవద్గీత చూసుకుంటే నేరుగా అర్జునుడికే చెప్పాడు శ్రీకృష్ణుడు. కాబట్టి ఈ రోజు గీతను పారాయణం చేయండి, లేదంటే ఆ పుస్తకాన్ని అలా ముట్టుకున్నా చాలా పుణ్యం అనమాట. అంతటి యోధుడు, వీరుడు మన ఇంట్లో కూడా కలగాలని, లేదా మన దేశం కూడా గర్వించదగ్గ పుత్రులు పుట్టాలంటే మరి భీష్ముడికి 3 సార్లు అలా తర్పణం వదలండి. వదిలిన తర్వాత మేమంతా కూడా మీకు పిల్లలమే అని చెప్పి పదే పదే చెప్తూ ఉంటే భీష్ముడు చాలా సంతోషించి ఏ లోకంలో ఉన్నా మనకు కూడా అటువంటి చక్కటి కుమారులు కలుగుతారని, మోక్షం కలుగుతుందని ప్రతీతి. అందరికీ మరొకసారి భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.